హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం హెచ్పి మానిటర్ అనేది అన్బాక్సింగ్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు మనం దీని డీటెయిల్స్ చూద్దాం. అలాగే ఇప్పుడు మనం దీని ఫీచర్స్ చూద్దాం, ఏమున్నాయో మెన్షన్ చేశారు బాక్స్ మీద. ఇది హెచ్పి మానిటర్ V24v G5. ఓకే, ఇది 23.8 ఇంచెస్ డయాగ్నల్ ఫుల్ హెచ్డి మానిటర్ ఇది. అలాగే మనం కింద చూసుకుంటే ఇది 1080p సపోర్ట్ చేస్తుంది ఈ మానిటర్ అనేది. అలాగే మనకి HDMI పోర్ట్స్ కూడా ఉంటాయి ఈ మానిటర్లో. లో బ్లూ లైటింగ్, అంటే బ్లూ లైటింగ్ అనేది తక్కువ ఉంటుంది ఎడిటింగ్ చేసేటప్పుడు, మన ఫోటోగ్రఫీ లేకుంటే వీడియో మేకింగ్ ఆ టైంలో బ్లూ లైటింగ్ అనేది ఎక్కువ ఎఫెక్ట్ కావడం వల్ల క్వాలిటీ అనేది కనిపించదు. ఇందులో అలాంటి ఫ్యూచర్ ఏంటంటే ఆ బ్లూ లైటింగ్ అనేది తక్కువలో ఉంటుంది మానిటర్లో, అందుకోసం ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. మనం బాక్స్ మీద ఈ కార్నర్లో చూసుకుంటే దీనిలో ఇంక్లూడింగ్ AMD కూడా ఉంది. ఓకే, అలాగే మనం సైడ్లో చూద్దాం, ఇంకేమన్నా మెన్షన్ చేశారో ఫీచర్స్. ఈ సైడ్ ఏం లేదు, ఓన్లీ ఇది. అలాగే మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే కూడా దీనికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ ఇచ్చారు. ఓకే, మనం ఈ సైడ్ చూసుకున్నాం. ఈ సైడ్ చూసుకుంటే మనకి లో బ్లూ లైటింగ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ అని ఉంది దీంట్లో. అలాగే ఇది గ్రీన్ ఎనర్జీ. ఓకే, HDMI అంటే దీనిలో టోటల్గా మెన్షన్ చేశారు, హై డెఫినేషన్ మల్టీమీడియా ఇంటర్ఫేస్ HDMI. ఓకే, మనం ఇప్పుడు బాక్స్ అనేది ఓపెన్ చేసి చూద్దాం లోపల మానిటర్ ఎలా ఉంది, ఏమేమి మెన్షన్ చేశారు, వైర్స్, కేబుల్స్, ఇంకేమన్నా స్టాండ్స్, అవన్నీ చూద్దాం మనం. అలాగే మనం మానిటర్ని కూడా చూద్దాం, కలర్ ఎలా ఉంది, బెస్టా వేస్టా అని. మనం బాక్స్ అనేది ఓపెన్ చేద్దాం. ఓకే, మనకి బాక్స్లో ఇలా మెన్షన్ చేశారు మొత్తం ప్యాడింగ్ అనేది సేఫ్టీ కోసం, డ్యామేజ్ కాకుండా, డ్యామేజ్ ప్రొటెక్షన్. ఓకే, మనం బయటికి తీసేద్దాం. ఓకే, బాక్స్ సైడ్కి పెట్టేద్దాం. మనకు చూసి ప్యాడింగ్ మొత్తం సేఫ్టీ ప్యాడింగ్. ఓకే, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూసుకుంటే పవర్ కేబుల్ అనేది ఉంది. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మనకి HDMI కేబుల్ ఇంటర్ఫేస్. ఓకే, ఇది కూడా బిల్డ్ క్వాలిటీ బాగానే ఉంది, బెస్ట్ అని చెప్పొచ్చు. పవర్ కేబుల్ కూడా క్వాలిటీ బాగుంది, HDMI కేబుల్ కూడా బాగానే ఉంది కేబుల్. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే మనకి స్టాండ్ అనేది ఇచ్చారు. చూద్దాం, స్టాండ్ ఓపెన్ చేసి. బ్లాక్ కలర్ ఇచ్చారు స్టాండ్. ఓకే, స్టాండ్ అనేది కూడా చాలా బాగుంది, బెస్ట్ అని చెప్పొచ్చు. స్టాండింగ్ పొజిషన్ కూడా బాగుంటుంది మనకి, ఎలాంటి రిస్క్ లేకుండా మానిటర్కి. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే ఇది మిడిల్ స్టాండ్. ఓపెన్ చేద్దాం. ప్యాకింగ్ అనేది బాగా ఇచ్చారు. ఓకే, ఇది అడ్జస్టబుల్ మిడిల్ స్టాండ్. ఇది మధ్యలో వస్తుంది, మనకి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత సెటప్ చేసి చూపిస్తాం మొత్తం. మనం నెక్స్ట్ చూసుకుంటే క్విక్ సెటప్, మాన్యువల్ సెటప్. ఇది మొత్తం బుక్ అనేది ఎలా సెట్ చేసుకోవాలనేది. ఓకే, ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఇంకో కొన్ని, ఇది కూడా స్టాండ్కి సంబంధించినదే. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ మానిటర్ ఉంది, మానిటర్ చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ తీస్తే మనకి మానిటర్ కనిపిస్తుంది. చూద్దాం మానిటర్. ఇది బ్యాక్ ఫేసింగ్లో ఉంది. బ్యాక్ సైడ్ మనకు చూసుకుంటే HP లోగో.
బ్యాక్ సైడ్ చూసుకుంటే హెచ్పి లోగో, అలాగే మనకి ఏమైనా టెక్నికల్ ఇష్యూ వస్తే మానిటర్ ఓపెన్ చేసుకొని ఇష్యూ క్లియర్ చేసుకోవడానికి మనకి ఇక్కడ ఇచ్చారు సెటప్ అనే స్క్రూస్. అలాగే మనం కింద చూసుకుంటే స్టాండ్ అనేది సెటప్ చేయడానికి ఇక్కడ ప్లేస్ ఇచ్చారు. అలాగే కింద చూసుకుంటే స్టాండ్కి కింద చూసుకుంటే మనకి పోర్ట్స్ అనేవి ఇచ్చారు. పవర్ కేబుల్, HDMIది, ఓకే, కనెక్షన్ కేబుల్స్ ఇవి. అలాగే మనకి ఫ్రంట్ సైడ్ చూసుకుందాం. ఫ్రంట్ సైడ్ మీకు ఫేసింగ్ చూపిస్తున్నా. ఫ్రంట్ సైడ్ మానిటర్ అనేది చాలా బాగుంది. ఇది ఫ్రేమ్లెస్ మానిటర్. ఆల్మోస్ట్ మనకి ఎడ్జెస్ వరకు ఉంటుంది మానిటర్ అనేది. ఎడ్జెస్ వరకు ఉంటుంది, ఏమీ పెద్దగా ఉండదు. మొత్తం ఎడ్జెస్ క్లియర్ ఎడ్జెస్ ఉంటుంది. మనకి పిక్చర్ అనేది కూడా ఫుల్ క్లియర్గా అలాగే పెద్దగా కనిపిస్తుంది స్క్రీన్ అనేది. అలాగే మనకి కింద ఇక్కడ HP లోగో అనేది ప్రొవైడ్ చేశారు. ఈ బాటంలో కింది సైడ్ చూసుకుంటే మనకి ఇవి ఎయిర్ హీటింగ్ అనేది మనకి బయటకు వెళ్ళడానికి గ్రిల్స్ అనేవి ఇచ్చారు. 2 సైడ్స్ ఇచ్చారు, లెఫ్ట్ అండ్ రైట్. మనం మానిటర్ చూసుకుంటే చాలా స్లిమ్గా అలాగే చాలా బాగుంది. బ్లాక్ కలర్ యూనిక్గా ఉంది, స్టైలిష్గా ఉంది. ఒకసారి చూసుకోండి, సైడ్ నుంచి కూడా చాలా స్లిమ్మే ఉంది. బెస్ట్ లేటెస్ట్ వెర్షన్ ఇది ఇంకోటి, ఇది ఎడిటింగ్ చేసుకోవడానికి, ఇంకోటి ఫోటో స్టూడియో అలాంటి పర్పస్ కోసం కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది FHD ఫుల్ HD అనేది, ఇది స్టూడియో వర్క్స్కి కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది చాలా వరకు. అలాగే మనం బాటంలో ఇంకోటి ఫీచర్, ఇది పవర్ బటన్ అనేది ఇచ్చారు. మనం మానిటర్ని ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు, దానికోసం ప్రొవైడ్ చేశారు. ఓకే, మనం ఈ మానిటర్లో 3 సైడ్స్ చూసుకుంటే స్లీక్ డిజైనింగ్ ఎడ్జెస్, ఇవన్నీ చాలా చిన్న ఎడ్జెస్. ఓకే, అలాగే ఇది 85% రీసైక్లింగ్ ప్లాస్టిక్. ఈ మానిటర్ మనకు వచ్చేసి ఫుల్ HD ప్లస్ 75 Hz రిఫ్రెష్ రేటింగ్తో వస్తుంది ఈ మానిటర్ అనేది. ఓకే, మనం ఇంకా టాప్లో చూసుకుంటే ఈ మానిటర్కు ఇక్కడ కూడా ఎయిర్ గ్రిల్స్ ఇచ్చారు. హీట్ ఎయిర్ అనేది బయటకు వెళ్ళడానికి గ్రిల్స్ అనేది ప్రొవైడ్ చేశారు. ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ వరకు ఇచ్చారు. ఓకే, బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి జాయ్ పాడ్ అడ్జస్టబుల్ బటన్స్ కూడా ఇచ్చారు. మనకి ఓకే చేసుకోవడానికి మిడిల్ బటన్. మనం ఇక్కడ ఏంటంటే మనం ఓకే చేసుకోవడానికి మిడిల్ బటన్, అలాగే అప్ అండ్ డౌన్, అలాగే సైడ్స్ కూడా ప్రెస్ చేసుకోవడానికి బటన్స్ ఇచ్చారు. ఇదిలో బెస్ట్ ఫీచర్ అని చెప్పొచ్చు. ఇది జాయ్ ప్యాడ్ అడ్జస్టబుల్ బటన్స్, ఇవి బటన్ అనేది. ఓకే, ఇప్పుడు మనం దీనికి స్టాండ్ సెట్ చేసి చూపిస్తాను నేను మీకు. అడ్జస్టింగ్ చేసుకోవడానికి ఫ్రంట్ బ్యాక్ మూవ్ చేసుకోవడానికి ఇది అవైలబుల్ ఉంటుందో లేదా అనేది. ఓకే, మనం మిడిల్ స్టాండ్ అనేది సెట్ చేద్దాం. ఓకే, సెట్ అయిపోయింది. మనం దీన్ని రిమూవ్ చేసుకోవాలంటే మనకి ఇక్కడ బటన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఈ బటన్ ప్రెస్ చేసి మనం బ్యాక్ సైడ్ ప్రెస్ చేసుకోవాలి. బ్యాక్కి లాగేసుకుంటే ఇది అనేది వచ్చేస్తుంది. ఓకే, ఇలా సింపుల్, ఈజీ టు యూజ్. ఓకే, ఇదాన్ని సెట్ అయిపోయింది, లాక్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఇంకోటి, ఈ ప్యానల్ అనేది కిందిది సెట్ చేసుకోవాలంటే మనకి ఇది కూడా సింపుల్గానే ఉంది. దీనికి కూడా లాకింగ్ సిస్టమ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఓకే, మనం దీన్ని ఇప్పుడు సెట్ చేసేద్దాం. లాక్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనకి సెట్ అయిపోయింది అన్నమాట లాకింగ్ అనేది. అలాగే మనం దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు, అడ్జస్టబుల్. ఓకే, ఇప్పుడు మనం ఈ మానిటర్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు మనకు ఫేసింగ్కి తగ్గట్టు. చాలా స్మూత్గా అడ్జస్ట్ అవుతుంది ఈ మానిటర్ అనేది, మనకు నచ్చినట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, చాలా వరకు అయితే బెస్ట్ అని చెప్పొచ్చు అడ్జస్టబుల్లో. ఓకే, చూశారుగా అడ్జస్టింగ్ అనేది సింపుల్గా అడ్జస్ట్ అవుతుంది. Like the bad girl, and this is the best. Easy with the sad.
ఫైనల్గా మనం దీని ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఇది 8700లో మనకు వచ్చింది. ఇది ఆఫర్లో కొన్నాం మేము. ఓకే, దీని ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి 13,000 వరకు ఉంది. మనం అయితే ఆఫర్లో తీసేసుకున్నాం, 8700లో వచ్చేసింది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.